వెల్కమ్ నేనే ఛానల్కి. మనము మొదటి వీడియోలో ఒక సెంటెన్స్ని ఎలా విడదీయాలి అనేది నేర్చుకున్నాము. కానీ అలా ఎందుకు చేయాలి, చేయడం వలన ఉపయోగమేమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఏర్పడాలంటే 8 భాషాభాగాలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉండాలి. అంటే 1 నౌన్ నామవాచకం, 2 ప్రనౌన్ సర్వనామం, 3 వర్బ్ క్రియ, 4 అడ్జెక్టివ్ విశేషణము, 5 అడ్వర్బ్ క్రియా విశేషణము, 6 ప్రెపోజిషన్ విభక్తి లేక విభాక్త్యర్థకము, 7 కాంజంక్షన్ సాముచ్చయం, 8 ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థకము అన్నమాట. ఈ 8 భాషా భాగాలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కలిస్తే ఒక సెంటెన్స్ ఏర్పడుతుంది. వీటి గురించి వచ్చే వీడియోలలో తెలుసుకుంటారు. కానీ ఇప్పుడు సెంటెన్స్ డయాగ్రామ్ గురించి తెలియాలి అంటే ముందుగా లైన్స్ గురించి తెలియాలి. ముందుగా ఒక లైన్ గీయాలి, అది ఇలా. మరలా ఒక నిలువు గీత మధ్యలో గీయాలి, అంటే ఇలా. ఇప్పుడు లైన్కు ఎడమ ప్రక్కన ఉన్న నౌన్ ఉంచాలి, అలాగే కుడి ప్రక్కన వర్బ్ ఉంచాలి. లైన్కు ఎడమ ప్రక్కన ఉన్నది నౌన్, అలాగే కుడి ప్రక్కన ఉన్నది వర్బ్. ఇప్పుడొక ఉదాహరణ చూద్దాం. ద డాగ్స్ బార్క్డ్. ఇందులో డాగ్స్ అనేది నౌన్ నామవాచకం, బార్క్డ్ వెర్బ్ క్రియ. కనుక డాగ్స్ ఎడమ ప్రక్కన, బార్క్డ్ వెర్బ్ కుడి ప్రక్కన ఉంచాలి. ద అనేది ఆర్టికల్. ఇదే సెంటెన్స్కి కొద్దిగా పెంచుదాం. ద 5 బ్లాక్ డాగ్స్ బార్క్డ్ లౌడ్లీ. ఈ సెంటెన్స్లో డాగ్స్ బార్క్డ్ అనే సెంటెన్స్కి 5 బ్లాక్ అనేది యాడ్ చేశాము. అలాగే బార్క్డ్ అనేదానికి లౌడ్లీ అనేది యాడ్ చేశాము. ఇప్పుడు సెంటెన్స్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం. ద 5 బ్లాక్ డాగ్స్ బార్క్డ్ లౌడ్లీ. ఇందులో డాగ్స్ అనేది నౌన్ నామవాచకం, బార్క్డ్ వెర్బ్ క్రియ. కనుక డాగ్స్ ఎడమ ప్రక్కన, బార్క్డ్ వెర్బ్ క్రియ కుడి ప్రక్కన ఉంచాలి. ద అనేది ఆర్టికల్. మిగిలినవి ఇలా యాడ్ చేస్తాము. 5 బ్లాక్ డాగ్స్కి సంబంధించినది కాబట్టి డాగ్స్ సైడ్ వస్తాయి. లౌడ్లీ బార్క్డ్కి సంబంధించినది కాబట్టి ఇది కుడివైపునకు వస్తుంది. చూసారా డయాగ్రామ్ ఎలా వచ్చిందో? ఇలా ఏ సెంటెన్స్నైనా మనము డయాగ్రామ్గా చేయవచ్చు. రాబో వీడియోస్లో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం.